బలము ఉంటే ఏమి చేస్తామో తెలుసా? మన శత్రువైన సాతానుతో యుద్ధం చేస్తాం. బలము లేకపోతే మనం శత్రువైన సాతానుతో ఓడిపోతాం. అందుకే ఆయన అంటూ ఉన్నారు, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము చదవండి తల్లి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అంటే ఆయన అంటూ ఉన్నారు, అపవాదిని ఎదిరించాలనంటే మీలో బలము ఉండాలి. బలము ఉన్నప్పుడు వాడిని ఎదిరిస్తే వాడేమవుతాడంటే మీ యొద్ద నుంచి పారిపోతాడని లేఖనము సెలవిస్తుంది. హల్లెలూయా. మీరు బలవంతులుగా ఉన్నారు కాబట్టి మీరు ఎవరితో యుద్ధము చేయాలంటే సాతానుడితో యుద్ధము చేయాలి. యుద్ధము చేయాలంటే నీకు నాకు ఉండవలసింది ఏమిటంటే ఆయన బలము ఉండాలి. నీ బలము కాదు, నీ శక్తి కాదు, ఆయన బలము, ఆయన శక్తిని పొందుకోవాలి. పొందుకున్నప్పుడు నువ్వు ఎదిరించే వాడిగా ఉండాలి. హల్లెలూయా. ఎదిరిస్తే వాడు ఏం చేస్తాడో తెలుసా? నీ యొద్ద నుండి పారిపోతాడని లేఖనము సెలవిస్తుంది. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, నరులకు ఇది యుద్ధ కాలము కాదా? అంటే ఎవరు ఈ నరుడు అనంటే దేవుని రక్తధారల్లో కడగబడిన వాడు నరుడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, నేను ఎక్కడ ఉన్నానంటే యుద్ధ రంగములో ఉన్నాం. ఎప్పుడు యుద్ధ రంగంలో నువ్వు నిలబడతావు, జాగ్రత్తగా వాక్యాన్ని పట్టుకోవాలి తల్లి. హల్లెలూయా. ఈరోజు జయించడం చేతకాక ఓడిపోతూ ఉన్నారు. ఓడిపోయి మళ్ళీ ఓడిపోయినోడి దగ్గరికి వెళ్తున్నారు తాళ్ళు కట్టించుకోవడానికి. ఓడిపోయినోడి దగ్గరికి వెళ్ళి బీరకాయలు కట్టించుకుంటున్నారు. ఓడిపోయినోడి దగ్గరికి వెళ్ళి నిమ్మకాయలు కట్టించుకుంటున్నారు. అది దౌర్భాగ్య స్థితి. అది ఈరోజు వాక్యము వినండి. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కడు ఎక్కడ ఉన్నాడో తెలుసు? యుద్ధ రంగంలో ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు యుద్ధ రంగంలో ఉంటాడు అనంటే వాడు రక్షింపబడిన తర్వాత యుద్ధ రంగంలో వాడు నిలబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు యుద్ధ రంగంలో ఉన్నావు కాబట్టి నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వేమి చేయాలో తెలుసా? వాడితో నువ్వు యుద్ధము చేయాలి. హల్లెలూయా. ఈరోజు రక్షింపబడి కూడా యుద్ధము చేయాలకు ఓడిపోతూ ఉన్నారు కుటుంబాలు. ఈరోజు యుద్ధము చేయడం చేత కావడం లేదు, వాడిని ఎదిరించడం చేత కావడం లేదు. నీ భర్తను ఎదిరిస్తూ ఉన్నావు, నీ రక్త సంబంధాలను ఎదిరిస్తూ ఉన్నావు, ఇంకొక అడుగు వేసే సంఘాన్ని ఎదిరిస్తూ ఉన్నావు. కానీ నీకు శత్రువైన సాతాను నువ్వు ఎదిరించలేకపోతూ ఉన్నావు. నీ శత్రువు ఎవడో నీకు తెలియడం లేదు. అందుకే పేతురు గారు అంటూ ఉన్నారు, మీకు విరోధి అయిన సాతాను, నీ విరోధి ఎవడో తెలుసో నువ్వు తెలుసుకోవాలి ముందు. ఈరోజు నీ విరోధి నీ భర్త అనుకుంటున్నావు, నీ విరోధి నీ సంఘం అనుకుంటున్నావు, నీ విరోధి నీ గ్రామస్తులు అనుకుంటున్నావు, నీ విరోధి నీ పిల్లలు అనుకుంటున్నావు. కాదు. నీ విరోధి ఎవడో తెలుసా? సాతానుడు. హల్లెలూయా. సాతానుడితో నువ్వు యుద్ధం చేయాలి. అందుకైనా అంటూ ఉన్నారు, ఇదిగో మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు మీరు ఆయనకి విధేయత కలిగి ఉండండి, అప్పుడు వాడిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. హల్లెలూయా. ఎవడి సాతానుడు? ఎవడు ఎలా ఉంటాడు అది నీకు తెలియాలి ముందు. ఎలా ఉంటాడో ఒకసారి చూద్దాం. అడు ఏ రూపాన్ని ధరించుకుంటాడో ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం తీయండి తల్లి. ఎవడాడు ఏ విధముగా ఉంటాడు? ఏలయనగా మనం పోరాడినది శరీరములతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశమందున్న మండలములో ఉన్న దురాత్మ సమూహములతోను పోరాడుచున్నాము. నువ్వు పోరాడాలి. హల్లెలూయా. నువ్వు పోరాడాలి. వాడు ఎలా ఉన్నాడో తెలుసా? శరీరం వాడికి లేదు. జాగ్రత్తగా గమనించాను. వాడికి ఏమీ లేదు, శరీరం లేదు వాడికి. వాడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. వాడి ఆత్మయే ఉన్నాడు. వాడెక్కడ ఉన్నాడు? ఈ భూలోకములో ఉన్నాడు, ఆకాశ మండలంలో ఉన్నాడు. వాడు ఏ విధముగా ఉన్నాడు నువ్వు గ్రహించాలి, తెలుసుకోవాలి. నేను కూడా గ్రహించాలి, తెలుసుకోవాలంటే వాడు ఆత్మయే ఉన్నాడు. ఆత్మ ఉన్నవాడు వాడికి ఏమి కావాలంటే శరీరం కావాలి. నీ పిల్లలు మాటికి అబద్ధాలు ఆడేస్తూ ఉన్నాడు, వాడికి శరీరం కావాలి. ఆడి స్వభావమే అబద్ధము, వాడి స్వభావమే దొంగతనము. ఎవడైతే దొంగతనం చేస్తున్నాడో, ఎవడైతే అబద్ధం ఆడుతున్నాడో, అది పిల్ల కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాడికి శరీరం కావాలి. కాబట్టి వాడి లక్షణాలు వీడిలో ఉన్నాయి కాబట్టి వచ్చి వాడిలో దూరతాడు. దూరి ఏం చేస్తాడో తెలుసా? ఆ శరీరంలో దూరి నిన్ను బాధ పెడుతూ ఉంటాడు వాడు. నువ్వు అనుకుంటావు, నా భర్త నన్ను కొట్టేస్తూ ఉన్నాడు, నా పిల్లలు నన్ను తిట్టేస్తూ ఉన్నారు,
నా యొక్క భార్య నన్ను సరిగా చూడడం లేదని అనుకుంటూ ఉన్నావు. అవకాశం ఎవరు ఇచ్చారు? వారు ఇచ్చారు. వారి లోపలికి ఆత్మ ఉన్నవాడు ఏ విధంగా వెళ్ళిపోయాడంటే వారి శరీరంలోనికి వెళ్ళిపోయి వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. గమనించాలి వాక్యాన్ని. అంటే నువ్వు పోరాడునది శరీరంతో కాదు, కానీ నువ్వు ఆత్మతో నీవు పోరాడాలి. ఈరోజు నా ఎదురుకుంటా ఎవరైనా ఉన్నారనంటే వాడు శరీరంగా కనబడుతూ ఉన్నాడు. వాడిని నేను కొట్టాలంటే వాడు కన్నా బలము కలిగి నేను ఉండాలి. మరి వాడు ఆత్మ ఉన్నాడు కాబట్టి నీ దగ్గర ఉండే ఆయుధాలు ఏ విధముగా ఉండాలి అనంటే 2 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. వాడిని జయించాలంటే నీ దగ్గర ఉండవలసిన ఆయుధాలు ఏ విధముగా ఉండాలో ఆయన మాట్లాడుతున్నారు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలునంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. అంటే నీవు ఏ యుద్ధోపకరణములు కలిగి ఉండాలి? వాడు ఆత్మ కాబట్టి నువ్వు ఆత్మీయ యుద్ధోపకరణములు కలిగి ఉంటేనే వాడితో నువ్వు యుద్ధము నువ్వు చేస్తావు. ఈయనంటూ ఉన్నారు మీ విరోధి సాతానుడు కాబట్టి వాడు ఆత్మ ఉన్నాడు కాబట్టి వాడిని ఎదిరించాలంటే నువ్వు ఆత్మీయ యుద్ధోపకరణములు కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు వాడిని ఎదిరిస్తే వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. ఈరోజు నీ యుద్ధం చేస్తున్నావు లేదా? ఈరోజు నువ్వు ప్రార్థన చేయడం లేదు, వాక్యం చదవడం లేదు అని అంటే నువ్వేం చేస్తున్నావు తెలుసు? సాధన ఆధీనంలోనికి నువ్వు వెళ్ళిపోయావు. వేరే ఇంకా అవకాశం ఏమీ లేదు. ఇంకా నువ్వు ప్రార్థనలో ఉన్నావు అంటే యుద్ధం చేస్తున్నావు, నువ్వు వాక్యము చదువుతున్నావు అంటే యుద్ధం చేస్తున్నావు. వాడు ఏమి చేయడానికి తిరుగుతూ ఉన్నాడు? మొట్టమొదటనంటే వాడు దొంగ కాబట్టి వాడు దోచుకొనడానికి, దొంగతనము చేయడానికి, వాడు నరహత్య చేయడానికే వస్తూ ఉన్నాడు. నువ్వు ఇంకా అవకాశం ఇచ్చావు అనుకోండి, వాడు ఎందుకు వస్తున్నాడు తెలుసా? ఆయన అంటూ ఉన్నారు గర్జించు సింహం వాళ్ళు మృంగి వేయడానికి తిరుగుతూ ఉన్నాడని. నువ్వు యుద్ధము చెయ్యకపోతే నీ దగ్గర ఉన్నవన్నీ దొంగిలిస్తాడు. ఏమి దొంగిలిస్తాడంటే ఇక్కడ అందరూ వాక్యము వింటూ ఉన్నారు. హల్లెలూయా. వాక్యము వింటూ ఉన్నారు, కానీ చాలా మందిలో వాక్యం అనేది ఈ చెవులోంచి బయటికి వచ్చేస్తుంది. గల కారణం ఏమిటో తెలుసా? సాతానుడు ఆ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే వాడు ఏమి చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ మీరు వింటూ ఉన్నారు కానీ వాక్యాన్ని వాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. గల కారణం ఏమిటో తెలుసా? నీకు యుద్ధము చేయడం రాక వాడితో నువ్వు రాజీ పడిపోతూ ఉన్నావు. వాడు ఏమి చేస్తున్నాడు తెలుసా? నువ్వు ప్రతిదినము వాక్యం చదువుతున్నావు, ప్రతి శుక్రవారం వాక్యం వింటున్నావు, ప్రతి ఆదివారం వాక్యం వింటున్నావు, ఎక్కడైనా సభలు జరుగుతుంటే సభల దగ్గర కూడా హాజరవుతున్నావు, వాక్యాన్ని వింటున్నావు, కానీ వాక్యము నీలో ఉండడం లే. గల కారణం ఏమిటనంటే వాడు ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఎత్తుకెళ్ళిపోయి దొంగిలించాడు. ఏం చేస్తాడు తెలుసా? కొంతకాలానికి నేను ఆత్మీయ స్థితిలో చంపేస్తాడు. నీకు ప్రార్థన చేయబుద్ధి కాదు, నీకు వాక్యం చదవబుద్ధి కాదు, ఆరాధన చేయబుద్ధి కాదు, నీకు అంతా కూడా అయోమయంలో ఉంటావు. అంటే నువ్వు చనిపోయావు. చనిపోయిన వాడిని మూడవదిగా వాడు ఏమి చేస్తాడో తెలుసా? మృంగేస్తాడు. వాడు మృంగేస్తాడు తల్లి. అంటే నిన్ను దోచుకోకుండా నువ్వు ఉండాలనంటే, నీ దగ్గర ఉన్న సమస్తం ఆశీర్వాదము దొంగిలించకుండా ఉండాలనంటే, వాడు నిన్ను మృంగేయకుండా ఉండాలంటే నువ్వేమి చేయాలి? వాడితో యుద్ధము చేయాలి. హల్లెలూయా. సాతానుడితో యుద్ధము చేయాలి. నువ్వు తప్పదు. ఇంకా ఎందుకు తప్పదంటే నువ్వు రక్షింపబడి ఆయన బిడ్డగా మారిపోయావు. ఆయన అంటూ ఉన్నాడు నువ్వు ఎక్కడవే యుద్ధము చేయలేవు, నీ శక్తి నీ బలము సరిపోదు కాబట్టి నేను సాతాన్ని ఎప్పుడో జయించి వాడి తలను చితకు కొట్టాను కాబట్టి నేను నీ ఎదురుగా ఉండి నేను యుద్ధం చేస్తాను, నువ్వు నిలబడితే చాలు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ నువ్వు యుద్ధం చేయలేక, వాక్యం తెలియక, ప్రార్థన చేయడం చేతగాక, పరిశుద్ధాత్మ దేవుని పొందుకోక ఓడిపోయి వాడింటిలోకి పోతున్నావు, వాడు గృహంలోనికి వెళ్ళిపోతున్నావు, వాడు కడుపులోకి పోయి కొట్టుమిట్లు ఆడుతున్నావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అపవాదినైన సాతానును మీరు ఎదిరించాలి. నువ్వు జయిస్తేనే పరలోకం నువ్వు అనుకుంటూ ఉన్నావు. రక్షింపబడిపోయాను కౌరులు చెప్తున్నావు. ఈ కౌరులు దేవుని దగ్గర పనికిరావు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు, ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకున్నారు. వారు చేసింది ఏమిటో తెలుసా? జయించుకుంటూ ఎవరైతే జయించగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వారు మాత్రమే కానానికి వెళ్ళారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం.
జయించడం చేత కాలేదా? తిండిని చూసి పడిపోతూ ఉన్నావా? వ్యభిచారణ, అమోనీయుల వ్యభిచారాన్ని చూసి పడిపోతూ ఉన్నావా? లేదా రకరకములైన వాటిని చూసి, అన్యాచారాలను చూసి పడిపోతూ ఉన్నావా? జయించడం చేత కావడంలే వాడు నిన్ను మృంగేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు జయించగలిగి, నువ్వు యెరికోను జయించాలి, యోర్దాను నదిని దాటాలి, అమోరీని జయించాలి, ఫిలిస్తీని జయించాలి, గొప్ప ఆ తెగలన్నిటినీ జయించి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? కానానుకు వెళ్ళాలి. ఆయన అంటూ ఉన్నారు, నువ్వు ఒక్కడవే జయించలేవు కాదు నాయనా, నేను నీ పైన ఉన్నాను, నీ ఎదర ఉన్నాను, నీ వెనకాల ఉన్నాను. కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు, నీ హృదయములో నేను ఉన్నాను. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్నప్పుడు జయించడానికి నీకే, ఆయన నీలో ఉన్నప్పుడు జయించడానికి నీకే. ఈరోజు జయించలేకపోతున్నావు, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో. హల్లెలూయా. నువ్వు జయించాలి. హల్లెలూయా. నువ్వు ఓడిపోవడానికి కాదు, నువ్వు ఓడిపోవడానికి ఆయన నిన్ను పిలవలేదు. నువ్వు ఓడిపోయి చేతులు కట్టి ఆడు కడుపులో వెళ్ళిపోవడానికి కాదు. నువ్వేమి చేయాలో తెలుసా? నువ్వు పౌరుషము కలిగి ఒక ఏలియా వలె నువ్వు గెలవాలి. హల్లెలూయా. ఏలియా ఆత్మ సంఘములో వందునుగాక అంటే, ఏలియా అంటే భక్తులు లేవబడుదురుగాక. హల్లెలూయా. ఏలియా అంటే రోషము కలుగునుగాక. నువ్వు ఓడిపోవడానికి కాదు, దేవుడు నిన్ను నియమించింది, నీకు రోషమునిచ్చాడు ఆయన. హల్లెలూయా. ఏలియా ఎందుకు అంత రోషము కలిగి ఉన్నాడో తెలుసా? దేవుడు అంటూ ఉన్నాడు, నేను రోషము కలిగిన వాడను. హల్లెలూయా. ఆ రోషము ఏలియాలో వచ్చింది, ఆ రోషము యోహానులో వచ్చింది. హల్లెలూయా. ఆ రోషము కలిగి ఉండాలి. మనం పాపమును చూస్తూ ఉంటే రోషము కలిగి ఉండాలి. నా దగ్గరికి రాకూడదని చెప్పి నీ నోటితో నువ్వు దానికి గద్దించాలి. హల్లెలూయా. యుద్ధము చేయాలి. యుద్ధము చేసేవాడే క్రైస్తవుడు, నిలబడ్డవాడే క్రైస్తవుడు. హల్లెలూయా. అందుకే ప్రతి శుక్రవారం దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నిలబడగలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు యుద్ధము చేయాలి. సాతానుడితోనంటే నువ్వు నిలబడాలి. పడుకుని పోయేవాడు యుద్ధము చేయలేడు, కూర్చున్నవాడు యుద్ధము చేయలేడు, ఉంగున్నవాడు యుద్ధము చేయలేడు. నువ్వు యుద్ధము చేయాలంటే నువ్వు నిలబడగలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకో ఈ వాక్యం దేవుడు నాకు ఇచ్చారు, ఈ వాక్యాన్ని చెప్పని చెప్తున్నారు ఆయన. యుద్ధము చేయాలి. హల్లెలూయా. నువ్వు యుద్ధ వీరుడవు నువ్వు అంటున్నారు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా, ఆయన యెహోవా సైన్యములకు అధిపతి అయినంటే నువ్వు పక్కన ఎవడున్నారు తెలుసా? ఒక సైనికుడు వల్లే, యెహోషువ వల్లే ఉండాలి. హల్లెలూయా. ఒక ఏలియా వల్లే ఉండాలి. హల్లెలూయా. ఒక నాయకుడైన మోషే వల్ల నువ్వు యుద్ధము చేయాలి. హల్లెలూయా. ఒక సమూయేలు వల్ల యుద్ధము చేయాలి నువ్వు. హల్లెలూయా. ఈరోజు నువ్వు పౌరుషం కలిగి ఉండి సాతాన్ని ఎదిరించు. ఎంతకాలం సాతాను కడుపులోకి వెళ్ళిపోతావు? ఎంతకాలం సాతాను మాటలంటావు? ఎంతకాలం సాతానికి లోబడిపోతూ ఉంటావు? పౌరుషము తెచ్చుకో. హల్లెలూయా. హల్లెలూయా. పౌరుషము తెచ్చుకొని వాక్యముని సాతాను ఎదిరించండి. హల్లెలూయా. ఎదిరించాలంటే ఏముండాలి? ఆత్మీయ యుద్ధోపకరణాలు ఉండాలి. వాడు ఆత్మ కాబట్టి, వాడు దురాత్మ కాబట్టి ఆకాశంలోనే ఉంటూ ఉన్నాడు, భూమి మీద ఉంటూ ఉన్నాడు. వాడు ఏ విధంగా ఉన్నాడంటే ఆత్మీయ ఉన్నాడు. కాబట్టి నీ దగ్గర ఉండవలసింది ఏ యుద్ధోపకరణాలు ఉండాలంటే ఆత్మీయ యుద్ధోపకరణాలు ఉండాలి. ఎఫెసీ పత్రిక మొట్టమొదట నువ్వు ఏ యుద్ధోపకరణములు, ఆత్మీయ యుద్ధోపకరణములు కలిగి ఉండాలి ఆయన మాట్లాడుతున్నారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఆ కవచము మామూలుది కాదు. ఆ కవచము ఎలాంటి కవచం అయ్యానంటే మహాశక్తి గల కవచము. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అండర్లైన్ చేసుకోండి తల్లి. ఆ కవచము ఎలాంటిది తెలుసా? మహాశక్తి గల కవచము. హల్లెలూయా. కవచం అంటే ఏమిటయ్యా, ఎలా వస్తుందనంటే యెషయా గారు అంటూ ఉన్నారు, మనిషి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత లేదు, పచ్చి పుండ్లే ఉన్నాయి, వాడు గాయములు ఉన్నాయి. కాబట్టి ఆ గాయములన్నిటినీ తీసివేయడానికి యేసు రక్తము కావాలి. ఈ యేసు రక్తం ఏమి చేసిందో తెలుసా? నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఏమి చేసిందంటే నీకు రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చింది. హల్లెలూయా. ఈ రక్షణ అనే వస్త్రం ఎక్కడ నుంచి ఎక్కడ ఉంది తెలుసా? సర్వాంగ కవచము. హల్లెలూయా. యెషయా గారు అన్నట్లు అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు నీ చుట్టూ ఏమి ఉన్నదయ్యానంటే రక్షణ ఉన్నది. హల్లెలూయా. అది మొట్టమొదటి మెట్టు మాత్రమే.
ఏంటి ఈయన మహాశక్తి గల కవచం అంటూ ఉన్నారు అయ్యానంటే, మొట్టమొదటిది మహాశక్తి గల కవచము ఏమిటయ్యానంటే ఒకసారి చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం చదవండి తల్లి. కాబట్టి మీరు జరగబోవు వాటినెల్లను తప్పించుకుని మనిషి కుమారు ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. హల్లెలూయా. నీలో మొట్టమొదటి సర్వాంగ కవచము ఏమిటైనంటే మహాశక్తి గలది ప్రార్థన. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసే బిడ్డగానే ఉండాలి. సాతానును ఎదిరించాలంటే సర్వాంగ కవచంలో మహాశక్తిమైనది ఏమిటైనంటే ప్రార్థన. ఈ ప్రార్థన మహాశక్తి గలది తల్లి. అందుకే సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, నిరంతరము నిత్యము ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఈ ప్రార్థన అనేది ఎప్పుడు చేయాలంటే ఎల్లప్పుడూ నిరంతరము చేస్తూ ఉండాలి. నీకు ఈ బలమైన మహాశక్తి గల కవచము నీ చుట్టూ ఉండాలి అని అంటే మొట్టమొదటి నువ్వు ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. రెండవది ఏమిటయ్యానంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నా వాక్యము రెండంచులు గల మహాశక్తి గలది. అంటే వాక్యం అనేది శక్తి గలది. రెండవది నువ్వు కవచమును ఏర్పాటు చేసుకోవాలనంటే నీలో మొదటిది ప్రార్థన ఉండాలి, రెండవదిగా వాక్యం అనేది నీలో ఉండాలి. వాక్యము చదవడము కాదు, వాక్యం అనేది నీలో ఉండాలి. హల్లెలూయా. వాక్యం అనేది ఆయన అంటూ ఉన్నారు, శరీర ప్రాణ ఆత్మలను లోపలికి దూరుతుంది. వాక్యం అనేది నీ హృదయంలోనికి వెళ్ళాలి, నీ రక్తంలోనికి వెళ్ళాలి. నీ ప్రాణ ఆత్మ దేహములను విభజించేది వాక్యము కాబట్టి వాక్యము నీలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. అది సర్వాంగ కవచం. మూడవదిగా ఏమిటయ్యానంటే మేడగదిలో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు, శక్తిని పొందుకున్నారు. అంటే మూడవ కవచము ఏమిటయ్యానంటే పరిశుద్ధాత్మ దేవుడు తల్లి. సర్వాంగ కవచం అని ఆయన మాట్లాడుతున్నారు, మహాశక్తి గల కవచం అని మాట్లాడుతున్నారు. ఏమిటి మహాశక్తి గల కవచము? మొట్టమొదటిది ప్రార్థన, రెండవది వాక్యము, మూడవది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మూడు ఉంటే నువ్వు ఎవరితో యుద్ధము చేయగలవో తెలుసా? సాతానుడితో యుద్ధము చేయగలవు. మనం అనుకుంటూ ఉన్నాం, నేను పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాను సరిపోతున్నాను అనుకుంటున్నావు. లేదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దినదినము కూడా నువ్వు పొందుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలతలు లేకుండా ఆత్మను అనుగ్రహించిన చాలు తల్లి. అంటే ఆత్మ కొలతలు లేనిది. హల్లెలూయా. ఈ రోజు పొందుకొని రేపు విడిచిపెట్టడానికి కాదు ఆత్మ. ఆయన అంటూ ఉన్నారు, ఆత్మ పరిశుద్ధ ఆత్మ దేవుడు అనేవారు దినదినము నీకు శక్తినిచ్చేవారు, నీకు కవచముగా ఉండేవారు, కొలతలు లేని ఆత్మగా ఉన్నారు. హల్లెలూయా. కొలతలు ఆత్మ పొందుకోవాలి. ఈరోజు పొందేసుకున్నాను, ఒక్కసారి పొందేసుకున్నాను, 3 సార్లు పొందేసుకున్నాను కాదు. దేవుడు అంటూ ఉన్నారు, ఆత్మ కొలతలు లేనిది కాబట్టి ఆ కొలతలు లేని దానిని నువ్వు ఏమి చేయాలో తెలుసా? ప్రతి దినదినము నువ్వు పొందుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ప్రతి దినదినము కూడా నీ హృదయంలో వాక్యాన్ని, నీ హృదయంలో ప్రార్థనలో, నీ హృదయంలో ఆత్మను నింపుకుంటూ ఉంటే నీ చుట్టూ ఏర్పడేది ఏమిటో తెలుసా? సర్వాంగ కవచం. హల్లెలూయా. ఆ కవచాన్ని చూసి సాతానుడు నీ దగ్గరికి రాలేడు. సాతాను నీ దగ్గరికి రాలేడు తల్లి. ఈరోజు సర్వాంగ కవచం నీ చుట్టూ ఉందా? సర్వాంగ కవచం నీ బిడ్డల చుట్టూ ఉందా? వ్యర్థమైన ప్రార్థనలు చేస్తున్నారు సంఘంలో, నన్ను దీవించు దీవించు దీవించు. దీవించేకేం చేస్తావు? పాపంలో పోతావు. దీవించేకేం చేస్తావు? లోకంలో పోతావు. దీవించేకేం చేస్తావు? దేవుని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి బయటికి పోతావు. నువ్వు చేయవలసిన ప్రార్థన ఏమిటో తెలుసా? అయ్యా నన్ను కాపాడు, నాకు శక్తిని అయ్యా, నాకు బలమునియ్యు ప్రభువా, నాకు సర్వాంగ కవచాన్ని ఇయ్యు ప్రభువా. హల్లెలూయా. ఏమిటి సర్వాంగ కవచము? ఏ విధముగా వస్తుంది తెలుసా? ఒక ప్రార్థన శక్తి కలది కాబట్టి నిరంతరము నిత్యము నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. రెండవదిగా శక్తి కలిది వాక్యము. ఈ వాక్యం ఏమి చేయాలి తెలుసా? దావీదు గారు అంటూ ఉన్నారు, దివారాత్రములు దానించేవాడు ధన్యుడు. ఆ ధన్యుడు చుట్టూ ఏముంటుందో తెలుసా? సర్వాంగ కవచం ఉంటుంది. హల్లెలూయా.
ఈరోజు నువ్వు దివారాత్రులు ధ్యానించాలి. ఈరోజు నువ్వు దివారాత్రులు ధ్యానించాలి. నువ్వు చదవడానికి అవకాశం నీకు లేదా? వాక్యములో గుండెల్లో పెట్టుకో, దాన్ని ధ్యానిస్తూ ఉండు. హల్లెలూయా. మూడవదిగా ఏమిటనంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని ఒక్కసారి పొందుకుంటే సరిపోదు. కొలతలేని ఆత్మ కాబట్టి దినదినము శక్తి నీకు కావాలి, దినదినము నీకు బలము కావాలి, దినదినము కూడా నీకు సర్వంగ కవచం అనేది నీకు ఏర్పడాలి. కాబట్టి నువ్వు దినదినము కూడా నీవు ఏమి చేయాలంటే ఆత్మను పొందుకోవాలి. హల్లెలూయా. ఈరోజు నీ సర్వంగ కవచం నీ దగ్గర ఉందా? ఈరోజు నువ్వు ఓడిపోతూ ఉన్నావు. ఓడిపోయి ఏం చేస్తున్నావు తెలుసా? సాతానుడికి అవకాశం ఇస్తూ ఉన్నావు. అవకాశం ఇస్తుంటే వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? వాక్యము వింటూ ఉన్నావు, కానీ నీ దగ్గర లేకుండా వాడు దొంగిలిస్తూ ఉన్నాడు. వాక్యం నీ దగ్గర లేకుండా వాడు ఏమి చేస్తున్నాడు? రెండవదిగా తెలుసా? గురుగులు వేస్తూ ఉన్నాడు. గురుగులు పెరుగుతున్నాయి, వాక్యము పెరగడం లేదు. గురుగులకు పెరగడానికి గల కారణం నీలో సర్వంగ కవచం లేదు. సర్వంగ కవచం లేకపోతే వాడు ఏం చేస్తాడు? మూడవదిగా నాశన పుత్రుడు వాడి పేరు. వాడు నాశనం చేస్తాడు, ఆత్మీయంగా నాశనం చేస్తాడు. నాశనం చేసిన తర్వాత నువ్వు ఇంకా మెలుకోలేని స్థితిలో ఉంటే, నువ్వు ఇంకా సరిదిద్దులో అనుకోని స్థితిలో ఉంటే వాడు ఏమి చేస్తాడో చివరిగా తెలుసా? వాడు మృంగి వేస్తాడు. వాడు మృంగి వేస్తాడు. తల్లి, సింహమైనా ఏ మృగరాజు అయినా ఏ పులైనా మొదట చంపుతుంది, దాని తర్వాత తింటూ ఉంది. సాతానుడు కూడా గర్జించే సింహం. వాడు ఏమి చేస్తాడు తెలుసా? మొదట నిన్ను ఆత్మీయ స్థితిలో పడగొడతాడు, రెండవదిగా పడుకోతాడు, మూడవదిగా చంపేస్తాడు, నాశనం చేస్తాడు, సంఘానికి రానివ్వకుండా చేస్తాడు. చివరగా ఏమి చేస్తాడో తెలుసా? వాడు చంపిన తర్వాత మృంగేస్తాడు. ఈరోజు మృంగి అనేక మంది కడుపులో ఉండి తడబడుతూ ఉన్నారు. కడుపులో ఉండి అయ్యో నా బిడ్డ అంటూ ఉన్నారు. కడుపులో ఉండి అయ్యో నా భార్య అంటూ ఉన్నారు. కడుపులో ఉండి అయ్యో నా ఆరోగ్యం అంటూ ఉన్నారు. కడుపులో ఉండి అయ్యో నా ఆత్మస్థితి, అయ్యో నా ఆరోగ్యం, అయ్యో నా ఆర్థిక పరిస్థితి. ఎవరు తెలుసా? కడుపులో ఉంటూ ఉన్నారు. సాతాను కడుపులోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత వారు ఏమి చేస్తున్నారు తెలుసా? అరుస్తూ ఉన్నారు, గోల చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు దావీదు బలమైన వాడే, గొలియాతును చంపిన వాడే, కానీ అవకాశం ఇచ్చాడు. ఏ విధంగా అవకాశం ఇచ్చాడో తెలుసా? ఒకప్పుడు ప్రార్థన పరుడే దావీద్, ఒకప్పుడు వాక్యాన్ని గుండెలో పెట్టుకున్నవాడే దావీద్, ఒకప్పుడు ఈ సమూయేలు చేత అభిషేకించిన తర్వాత ఆత్మను పొందుకున్న దావీద్. ఒకప్పుడు ప్రార్థన లేకుండా యుద్ధము చేయవలసిన స్థితిలో ఇంటిలో ఉండి పరుండి మిద్ది మీదకి వెళ్ళి చూస్తున్నాడు. మిద్ది మీదకి వెళ్ళి చూసిన తర్వాత వాడు ఏమి చేస్తాడు? సాతానుడు తెలుసా? గర్జించే సింహం వల్ల చూస్తాడు. నీ దగ్గర ఎప్పుడైతే ప్రార్థన అనే కవచం లేదో, వాక్యం అనే కవచం లేదో, పరిశుద్ధ ఆత్మ దేవుడనే సర్వాంగ కవచము లేదో, ఏం చేస్తాడో తెలుసా? వాడు దాడి చేశాడు దావీదు మీదకి. ఏ విధంగా తెలుసా? కన్నుల ద్వారా దాడి చేశాడు. దాడి చేసిన తర్వాత చెయ్యకూడని దుష్కార్యము దావీదు చేశాడు. ఎవడు మామూలు మనిషి దావీదు కాదు. దావీదు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? దావీదు పేరు వింటే సింహపు గుండె కలవాడు కూడా చనిపోతాడని లేఖనం సెలవిస్తుంది. అంటే దావీదు పేరులో అంత అభిషేకం ఉంది, దావీదులో అంత అభిషేకం ఉంది. కానీ దావీదు ఒక్కొక్కప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? సింహము, గర్జించే సింహమైన సాతాను కడుపులోకి వెళ్ళిపోయి కేకలు వేస్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? చెయ్యకూడని దుష్కార్యాలన్నీ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏ దుష్కార్యం చేశాడో తెలుసా? కడుపులోనికి వెళ్ళిపోయిన తర్వాత ఒక స్త్రీతో వ్యభిచారం చేశాడు. అంతేకాదు వారి భర్త అయిన యూరియాను చంపించాడు. అంతేకాదు ఆ సమాజానంతటిని మోసం చేశాడు, సంఘానంతటిని మోసం చేశాడు. రకములుగా నిర్దోషులైన రక్తాన్ని ఒలికించాడు. కారణము తెలుసా? కడుపులో ఉంటూ ఉన్నాడు. సాతాను కడుపులోనికి వెళ్ళిపోయాడు. నువ్వు సాతాను కడుపులోనికి వెళ్ళిపోతే నువ్వేమి చేస్తున్నావో నీకు తెలియ. ఈరోజు ప్రార్థన ఉండదు, వారికి వాక్యము ఉండదు, వారికి పరిశుద్ధాత్మనే కంచి ఉండదు. అన్నీ పోగొట్టుకున్న దావీదు కడుపులో ఉండడము ఎవరు చూశారో తెలుసా?
దేవాతి దేవుడు చూశాడు, అయ్యో నా బిడ్డ ఏ విధముగా ఉన్నాడంటే, ఒకప్పుడు గొలియాతుని చంపిన బిడ్డ, ఒకప్పుడు అనేక రాజ్యములు జయించిన బిడ్డ, నా పక్షాన నిలబడిన బిడ్డ, సింహాసనం మీద ఉన్న బిడ్డ అన్నీ కోల్పోతూ ఉన్నాడు. ప్రార్థనను కోల్పోయాడు, ఆత్మను కోల్పోయాడు, ఇదిగో వాక్యాన్ని కోల్పోతున్నాడని నాతాను ప్రవక్తను పంపించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు, పాపము చేసింది నువ్వే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ పాపములో ఉన్నావో, ఏ సాతాను కడుపులో ఉన్నావో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాతాను ప్రవక్తను పంపించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరినితో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. సాతాను కడుపులో ఉంటే తొందరగా బయటికి వచ్చేయి. ఏ విధముగా బయటికి రావాలో తెలుసా? నాతాను ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆ మనుషుడు నీవే. హల్లెలూయా. కప్పుకోలేదు, ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత అతను ఎక్కడ ఉన్నాడో అర్థమయ్యింది. వాక్యము విన్న తర్వాత, అయ్యో నేను సింహాసనం మీద ఉండాలి, అయ్యో నేను ఆత్మ ఆధీనములో ఉండాలి, అయ్యో నేను రక్షణ ఆధీనములో ఉండాలి, అయ్యో నేను ప్రార్థన చేసేవాడిగా ఉండాలి, అయ్యో నేను వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉండాలి, ఇవన్నీ కోల్పోయి సాతాను కడుపులో ఉన్నానని అతను జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా. జ్ఞాపకము చేసుకున్న తర్వాత 51 దావీదు కీర్తనలో పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? అయ్యా నీ సన్నిధి పోయి సాతానుడు కడుపులో ఉన్నానయ్యా, నీ సన్నిధి నాకు దయచేయ్యా, రక్షణ వస్త్రం మరలా నాకు దయచేయి ప్రభువా, అయ్యా నీ యొక్క ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయకు ప్రభువా, నీ సన్నిధి నాకు కావాలి. ఈరోజు నువ్వు ఎక్కడ ఉంచి ఉన్నావు తల్లి? ఈరోజు నువ్వు ఎక్కడ ఉంచి ఉన్నావు? జయించలేని స్థితిలో ఉంటున్నావు, చేతగాని స్థితిలో ఉంచి ఉన్నావు తల్లి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు జయించాలంటే సర్వాంగ కవచం ఉండాలి. దావీదు గారికి మరలా సర్వాంగ కవచం వచ్చింది. హల్లెలూయా. అందుకే దావీదుని అంటున్నాడు, దావీదు నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమైపోయాడు తెలుసా? పడిపోయిన స్థితిలో దావీదు లేడు, సాతాను కడుపులో దావీదు లేడు. వాక్యము విన్న తర్వాత మార్చుకున్నాడు. హల్లెలూయా. మార్చుకున్నాడు కాబట్టి దావీదుని అంటూ ఉన్నాడు, నువ్వు నా చిత్తానుసారుడు. హల్లెలూయా. ఎవరు చిత్తానుసారుడు అవుతాడంటే, ఆయన చిత్తములోనికి నువ్వు వచ్చిన తర్వాత ఆయన చిత్తం ఏమిటో తెలుసా? నువ్వు నిలబడి వాడితో యుద్ధము చేయాలి. హల్లెలూయా. వాడితో యుద్ధము నువ్వు చేయాలి తల్లి. ఈరోజు ఎటువంటి స్థితిలో మనం ఉంచి ఉన్నాం? ఈరోజు సర్వాంగ కవచం నీ దగ్గర ఉందా? సర్వాంగ కవచం కోల్పోయి ఎన్నో రోజులయ్యిందా? ప్రార్థన చేసి ఎన్నో రోజులయ్యిందా? వాక్యాన్ని ధ్యానించి ఎన్నో రోజులయ్యిందా? ఇంకా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేదమ్మో జాగ్రత్త. నువ్వు ఓడిపోవడానికి గల కారణం సర్వాంగ కవచంలో నువ్వు లేవు. సాతాను ఆదంలో నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు తల్లి. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రార్థనలోనికి రా, వాక్య నిరంతరము చదువు, ప్రతిదినము పరిశుద్ధాత్మ కోసము అంగలార్చు. హల్లెలూయా. ఎవరు జయించారు తెలుసా? ఎవరు చుట్టూ పరిశుద్ధాత్మ దేవుడు, ఎవరు చుట్టూ కంచె ఉంది, ఎవరు చుట్టూ యేసు రక్తం ఉందనంటే యోబు చుట్టూ ఉంది. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. సాతానుడు చూస్తూ ఉన్నాడు ఎక్కడ అవకాశం దొరుకుతుందని, కానీ యోబు అరుణోదయంలో లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవకాశం ఇవ్వలేదు తల్లి. ఒక్కరోజు కూడా అవకాశం ఇవ్వలేదు, ఒక్క గంట కూడా అవకాశం ఇవ్వలేదు, ఒక్క పూట కూడా అవకాశం ఇవ్వలేదు. అంటే యోబు ఏమి చేస్తున్నాడంటే అరుణోదయాన లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోబు హృదయంలో ఏముందయ్యానంటే ఆయన అంటూ ఉన్నారయ్యా, నీ నోటి మాటలు నాలో ఉన్నాయి ప్రభా. ఆ యోబులో ఏమున్నాయనంటే ఆ యొక్క వాక్యం ఉంది. మూడవదిగా యోబులో ఏమున్నాయనంటే ఆయన అంటూ ఉన్నారయ్యా, నీ ఆత్మ నన్ను బలవంతము చేస్తుంది. హల్లెలూయా. యోబులో ఎవరు ఉన్నారయ్యానంటే సర్వాంగ కవచం ఉంది. సర్వాంగ కవచం ఉండడానికి గల కారణము ఏమిటయ్యానంటే యోబులో ప్రార్థన ఉంది, యోబులో వాక్యం ఉంది, యోబులో పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉన్నారు. హల్లెలూయా. సాతానుడు తిరిగాడు, కానీ సాతాడు తంత్రములు యోబు మీద పనిచేయలేదు తల్లి. ఈరోజు సాతానుడు జయిస్తున్నావా? సాతానుడికే జయమిచ్చి నువ్వే ఓడిపోయే స్థితిలో ఉంటూ ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా ముగించుకుందాం. రెండవదిగా చూసి ఏమి కలిగి ఉండాలయ్యా అంటే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం.
ఏమి కలిగి ఉండాలో ఆయన మాట్లాడు. బుద్ధి గలవారై, చదువు తల్లి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వాడు వెదుకుచూ తిరుగుచున్నాడు. అంటే వాడు వెతుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి వాడిని జయించాలంటే నీలో నాలో మొదట ఏమి ఉండాలంటే సర్వాంగ కవచం ఉండాలి. సర్వాంగ కవచంతో పాటు రెండవదిగా ఏమి ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధితో పాటు నువ్వు మెలకువ కలిగి ఉండాలి. ఈరోజు నిబ్బరమైన బుద్ధి ఉండడం లేదు. ఈరోజు వంకరి బుద్ధి ఎవరిదయ్యాలంటే సాతానుడిది వంకర బుద్ధి. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావనంటే అటు ఇటు తిరుగుతూ వచ్చాను. వీడి బుద్ధి ఎలాంటిది తెలుసా? తిన్నమైనది కాదు, వీడి బుద్ధి వంకరమైనది. అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఈరోజు వాక్యము చదవకుండా అటు ఇటు చూస్తున్నావు. ఈరోజు లోక మనుషులు ఏ ఆచారాలు ఉన్నాయా, ఏ నమ్మకాలు ఉన్నాయా, ఏ మాటలు చెబుతారా, ఏ విధంగా మనము చేద్దామని నువ్వేమి చేస్తున్నావు తెలుసా? నిబ్బరమైన బుద్ధి లేకుండా అటు ఇటు ఆడు మాటలు ఈడు మాటలు వినడానికి నువ్వు చూస్తూ ఉన్నావు. అది నిబ్బరమైన బుద్ధి కాదు, అది వంకర బుద్ధి. అందుకే అంటూ ఉన్నా, రెండవదిగా నువ్వు సాతాన్ని ఎదిరించాలంటే, సాతాన్ని జయించాలంటే మొదట నీ బుద్ధి సరిగా ఉండాలి. హల్లెలూయా. నీ బుద్ధి సరిగా ఉండాలి. నీ బుద్ధి వంకర బుద్ధి ఉండడానికి వీలు లేదు. ఏమిటి నిబ్బరమైన బుద్ధి అని అంటే, హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం చదవండి తల్లి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకుని చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, మీరు జరిగించిన అక్రమము, మీరు జరిగించిన అన్యాయము, మీరు జరిగించిన అబద్ధములు, మీరు జరిగించిన దేవుడికి వ్యతిరేకమైన అన్నిటిని విడిచి నిబ్బరమైన మనస్సును, నిబ్బరమైన బుద్ధినే కలిగి ఉండండి. హల్లెలూయా. ఈరోజు విడిచిపెట్టేసి నీ తీసుకుంటున్నారు. ఎందుకో సంఘస్థులు? ఏ బుద్ధి అది? విడిచిపెట్టేసి నీ అక్రమము, అన్యాయము నువ్వు మరలా తీసుకుంటున్నావు అంటే నా బుద్ధి ఏ విధంగా ఉంది? వంకర టింకర. అయ్యగారు అనేవారు, పెద్ద అయ్యగారు అనేవారు. అమ్మగారు గుర్తుందో లేదో, పెద్ద అయ్యగారు అనేవారు వంకర టింకర బుద్ధి ఉన్నవాడు, వంకర టింకర కాళ్ళు ఉన్నవాడు సరిగా నిలబడలేడు. వాడు అనుకుంటాడు నేను సరిగానే నిలబడ్డాను అనుకుంటూ ఉన్నాడు. కానీ సాతానుకు కనబడుతుంది వీడిలో వంకర బుద్ధి ఉంది, నా బుద్ధి ఉంది. కాబట్టి అటు ఇటు తిరిగే బుద్ధి, అటు ఇటు చూసే బుద్ధి, అటు ఇటు వినే బుద్ధి, అటు ఇటు నడిచే బుద్ధి ఉంది. కాబట్టి వాడు వంకర బుద్ధి, వాడు సరిగా నిలబడలేడు. కాబట్టి సరిగా నిలబడలేని వాడితో సాతానుడు యుద్ధము చేయవసరం లేదు. వాడిని ఎలా తోస్తే సరిపోద్ది, టక్కన పడిపోతాడు వాడు. ఈరోజు చిన్న పాపాలకు పడిపోతూ ఉన్నావు, చిన్న మాటలకు పడిపోతూ ఉన్నావు, చిన్న చూపులకి ఒక 5 నిమిషాలు పాపమునకు వ్యభిచారానికి నువ్వు పడిపోతున్నావు. జయించలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? వంకర బుద్ధి. ఏమిటి నిబ్బరమైన బుద్ధి? అక్రమమును విడిచిపెట్టారు కాబట్టి నూతన హృదయము కలిగి ఉండి, నూతన బుద్ధి కలిగి ఉండండి. హల్లెలూయా. నీలో పాపము ఏమీ లేకుండా దేవుని వాక్యమును, ప్రార్థనను, పరిశుద్ధ ఆత్మ వైపు చూడడమే నిబ్బరమైన బుద్ధి. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. రెండవదిగా సాతాను ఎదిరించాలంటే ఆడి బుద్ధి కలిగి ఉంటే వాడు నీ మీద విజయం సాధిస్తాడు. నువ్వు ఎవరి బుద్ధి కలిగి ఉండాలంటే దేవుని బుద్ధి కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని బుద్ధి యథార్థమైనది, దేవుని బుద్ధి నిబ్బరమైనది, దేవుని బుద్ధి సుబుద్ధి కలది. హల్లెలూయా. నువ్వు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటేనే వాడితో నువ్వు రెండవదిగా యుద్ధము చేస్తావు. వంకర ఉన్నవాడు ఒకేసారి పడడు. ఏదైనా ఆపద వస్తే పడిపోతాడు. నిలబడ్డ వాడి మీదకి ఎన్ని ఆపదలు వచ్చినా, దేవుని వాక్యము ఉన్న వారిలోనికి, దేవుని ఆత్మ ఉన్న వాళ్ళలోనికి, పరిశుద్ధ ఆత్మ పొందుకున్న వారికి, నిత్యము ప్రార్థన చేస్తున్న వారికి ఎన్ని ఆపదలు వచ్చినా సరే వాడు పడడు. హల్లెలూయా.
వాడితో ఎవరుంటారో తెలుసా? రోషము కలిగిన దేవుడు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఒకే ఒక్కడు ఆ కర్మేలు పర్వతం దగ్గరకు వచ్చి నిలబడడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఆయనతో ఎవరున్నారంటే రోషము కలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఒకే ఒక్కడంటూ ఉన్నాడు. మీ ఇష్టం ఏం చేసుకుంటే చేసుకోండి. ఆ ఏలియా వెనకాల ఎవరు లేరు తల్లి. ఈ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను వెనకాల ఎవరు లేరు, కానీ ఒకే ఒక్కడు నిలబడ్డాడు. హల్లెలూయా. ఈ రోజు రాజు దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నాడు, నీ యొక్క తమ్ముడు భార్యతో నీవు తిరుగుతున్నావు. ఏంటి ఈ రోషము? ఏంటి ఈ రోషము? ఎక్కడిది బలము? సర్వాంగ కవచము. హల్లెలూయా. మాట్లాడుతున్నాడు. నువ్వు రాజు అయితే అవ్వచ్చు, కానీ నువ్వు చేసేది వ్యభిచారం. అది మంచిది కాదు. వెంటనే ఎవరైతే వ్యభిచారం చేస్తున్నారో ఆ స్త్రీకి కోపం వచ్చింది. రోషము కలిగి ఉండాలి. ఎప్పుడు రోషము కలిగి ఉంటావో నీలో సర్వాంగ కవచముతో పాటు నీ బుద్ధి స్థిరముగా ఉన్నప్పుడు, హల్లెలూయా, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉన్నప్పుడు నువ్వు సాతానును జయిస్తావు. నిబ్బరమైన బుద్ధి లేకపోతే నువ్వు సాతానునే జయించలేవు. ఆ యొక్క మోషే గారు చనిపోయిన తర్వాత ఆ యొక్క యెహోషువ గారు విపరీతంగా కన్నీరు కారుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన, అయ్యా, నేను ఇన్ని లక్షల జనాన్ని ఏ విధముగా నడిపించాలి ప్రభా? నా శక్తి సరిపోదు. నేను అప్పటి వరకు ఏ యుద్ధము చేయలేదయ్యా. అప్పటి వరకు ఇదిగో నిన్న డేరాలోనే ఉన్నాను, అప్పటి వరకు ప్రార్థనలో ఉన్నాను, అప్పటి వరకు వాక్యములోనే ఉన్నాను, అప్పటి వరకు పరిశుద్ధాత్మతో నింపుకొనే ఉన్నాను, మోషే వెనకాలే ఉన్నానయ్యా. నేను ఏ విధముగా ఈ జనాంగాన్ని, ఇంకా చాలా దినములు ఉన్నాయి, ఇంకా చాలా సంవత్సరములు ఉన్నాయి, ఏ విధంగా నేను నడిపించనని అతను దిగులుతో, చింతతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఆ యొక్క యెహోషువతో మాట్లాడుతున్నారు. యెహోషువ, నువ్వు నిబ్బరమైన మనసు కలిగి ఉండు. హల్లెలూయా. నువ్వు నిబ్బరమైన మనసు కలిగి ఉండు. ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నారు, మోషే ఏ విధముగా అయితే నా ఆజ్ఞలను పాటించాడో ఆ విధముగా నువ్వు పాటిస్తే నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా అని మాట్లాడుతూ అంటూ ఉన్నారు, కుడుముకు గాని ఎడముకు గాని తిరగొద్దు. అంటే నువ్వు ఆత్మను పొందుకున్నావు మంచిదే, నువ్వు ప్రార్థనలో ఉన్నావు మంచిదే, వాక్యమును ఎరుగున్నావు మంచిదే, కానీ నీలో ఉండాలి ఏమిటో తెలుసా? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఈరోజు నిబ్బరమైన బుద్ధి లేక సాతాను ఆధీనంలోనికి వెళ్ళిపోతున్నారు సంఘాలు. నిబ్బరమైన బుద్ధి లేక పిల్లల ఆధీనం ఆ యొక్క సాతాను కడుపులోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. నిబ్బరమైన బుద్ధి లేక తల్లిదండ్రులు ఆ యొక్క సాతాను కడుపులోనికి వెళ్ళిపోయి గిలగిల కొట్టించుకుంటూ ఉన్నారు. నిన్ను జయించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. నీ చేత యుద్ధము చేయించడానికి ఆయన వచ్చారు. అక్కడ ఎవరున్నారంటే ఆకాను ఉన్నాడు. ఆకానుతో ఆ యొక్క యెహోషువ మాట్లాడుతున్న ప్రతిజ్ఞ చేయించాడు. ఏమిటైనంటే, ఓ ఆకాను, కుడికి గాని ఎడమకి గాని తిరగకయ్యా. ఇదిగో నువ్వు కిందకు చూస్తావేమో, కిందకు చూడడానికి వీల్లేదు, నీ శత్రువులతో నువ్వు చూడాలి. హల్లెలూయా. యెరికో పట్టణం శాపకరమైనది కాబట్టి ఆ శాపకరమైన దాన్ని నువ్వు జయించాలి తప్ప ఆ శాపకరమైన దాన్ని తీసుకొని నీ గృహాల్లో పెట్టుకోవద్దు. కానీ చూడకయ్యా, నువ్వు ముట్టకయ్యా అని మాట్లాడితే అతను ఎవరు? ఆకానంటే మామూలు మనిషి ఏమీ కాదు తల్లి. అనేక యుద్ధములు చేసిన వాడు, యోర్దాను నదిని దాటిన వాడు, పరిశుద్ధ ఆత్మలో బండలో నీళ్లు త్రాగిన వాడు, ఆ మన్నాను తిన్నవాడు. హల్లెలూయా. యెహోషువ వెనకాల ఉండి యుద్ధములు చేసిన వాడు. కానీ నిబ్బరమైన బుద్ధి లేదు. నిబ్బరమైన బుద్ధి లేదు తల్లి. చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు, గృహంలో పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత యెహోషువ ఎన్నిసార్లు అడిగినా నోరు విప్పలేదు. నాకు తెలియదనే సమాధానం చెప్పాడు. ఒకనొక రోజున ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఆకారు లోయలోనికి వెళ్ళిపోయాడు. అతనే కాదు, తన కుటుంబం అంతా వెళ్ళిపోయారు. ఎక్కడ ఉన్నాడు ఆకాను అనంటే, సాతానుడు ఎందుకు వస్తాడనంటే వాడు దొంగ కాబట్టి దొంగతనము చేయడానికి, దోచుకోవడానికి, నాశనము చేయడానికి, మృంగేయడానికి వస్తాడు. సాతాను ఆ యొక్క ఆకాను జీవితాన్ని మొదట దొంగిలించాడు, రెండవదిగా దోచుకున్నాడు, మూడవదిగా
నాశనము చేశాడు. నాశనము చేసిన తర్వాత ఆకాను కుటుంబమునంతటిని కూడా మృంగివేసి నరకానికి పంపివేశాడు. గల కారణం ఏమిటయ్యానంటే ఆకాను మామూలు మనిషి ఏమీ కాదు, అతను గొప్ప యుద్ధ నైపుణ్యుడు. హల్లెలూయా. అందుకే హాయి పట్టణమున మీదకి అంతమంది సైన్యమును పంపలేదు, కొంతమంది సైన్యమును యెహోషువ పంపించాడు. హల్లెలూయా. ఎవరిని పంపించాడనంటే బహుగా యుద్ధము చేసిన వాళ్ళని పంపించాడు, యుద్ధ నైపుణ్యములు వారిని పంపించాడు. అతను కత్తి పట్టుకుంటే అనేక మంది శత్రువులను జయించే యుద్ధ నైపుణ్యము కాలు వారినే యెహోషువ హాయి పట్టణం మీదకి ఆకానును పంపించాడు. ఆ గుంపులో ఎవరు ఉన్నారు తెలుసా? ఆకాను ఉన్నాడు. ఆకాను మరణమైపోవడానికి, ఆకానును సాతాను ఆధీనంలోనికి వెళ్ళిపోవడానికి, ఆకాను యొక్క కుటుంబము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవడానికి గల కారణము అతనిలో ఒకే ఒకటి, నిబ్బరమైన బుద్ధిలే. ఈరోజు నిబ్బరమైన బుద్ధిని నువ్వు కలిగి ఉంటున్నావా? నిబ్బరమైన బుద్ధిని మనస్సును నువ్వు కలిగి ఉంటున్నావా? ఏమిటి నిబ్బరమైన బుద్ధి అంటే పూర్వము అక్రమమైన దానిని, పూర్వము అన్యాయమైన దానిని, పూర్వమును విడిచిపెట్టిన దానిని దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, వాక్యము చదివిన తర్వాత, వాక్యమును ఎరిగిన తర్వాత, ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆత్మను పొందుకున్నప్పుడు మరలా నువ్వు కుడి ఎనమకు చూస్తే, మరలా వెనకకి చూస్తే, మరలా ఐగుప్తులోనికి చూస్తే, మరలా ఆ యొక్క శాపకరమైన ఆ యొక్క ఎరుకోలోనికి చూస్తే, ఆ సాంప్రదాయాలకు చూస్తే ఏమైపోతావో తెలుసా? నువ్వు బలవంతుడివే, ఓడిపోతున్నావు. నువ్వు శక్తిమంతుడివే, ఓడిపోతున్నావు. సర్వాంగ కవచము ధరించుకున్నావు, ఓడిపోతున్నావు. కానీ సర్వాంగ కవచం నీ చుట్టూ ఉన్నది, కానీ నీ హృదయము సరిలేదు, నీ హృదయము నిబ్బరముగా లేదు తల్లి. ఈరోజు నువ్వు ఓడిపోతున్నావేమో. దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. జయించాలి అనంటే, అపవాదిని జయించాలనంటే మొదట సర్వాంగ కవచము కలిగి ఉండాలి. రెండవదిగా ఏమి కలిగి ఉండాలంటే ఆయన అంటూ ఉన్నారు, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండండి. హల్లెలూయా. జయించిన వాడే క్రైస్తవుడు, జయించిన వానికి పరలోక రాజ్యం ఉంది. నేను చెప్పడం లేదు, ప్రకటన గ్రంథము ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము 17వ వచనం. ఆత్మ చెప్పుచున్న మాట, పరిశుద్ధ ఆత్మ దేవుడు 7 సంఘములతో ఈరోజు మనతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. జయించిన వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్నమాట, 7 సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నమాట. జయించిన వానికి ఏమి ఇస్తారు? మరుగైన మన్నాను తినిపిస్తారు. జయించిన వానికి ఏమి ఇస్తారు? కొత్త తెల్ల రాతిని ఇస్తారు. జయించిన వానికి ఏమి ఇస్తారు తెలుసా? ఆ రాతి మీద నీకు కొత్త పేరుని ఇస్తారు. హల్లెలూయా. అది ఎవరికి తెలుస్తుందో తెలుసా? నీవు జయిస్తే నీకే తెలుస్తుంది, నేను జయిస్తే నాకే తెలుస్తుంది. ఒక తల్లి జయిస్తే ఆ తల్లికే, ఆ తండ్రి జయిస్తే ఆ తండ్రికే, యవ్వనుడు జయిస్తే ఆ యవ్వనుడికే తెలుస్తుంది తప్ప మరి ఎవరికి అది తెలియదు. ఈరోజు సాతానుని జయించావా? ఓడిపోయావా? రక్షింపబడ్డాను, పరలోక రాజ్యం నీదే అనుకుంటూ ఉన్నా. ఆత్మను పొందుకున్నాను, పరలోక రాజ్యం నాదే అనుకుంటూ ఉన్నాను. నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, వాక్యాన్ని బోధిస్తున్నాను, పరలోక రాజ్యం నాదే నేను చనిపోయిన తర్వాత నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటూ ఉన్నాను. ఆత్మ చెప్పున మాట, జయించిన వానికే మన్నా, జయించిన వానికే కొత్త పేరు, జయించిన వానికే కొత్త రాతి. హల్లెలూయా. ఈరోజు నువ్వు జయించి ఉన్నావా? నువ్వు అనుకుంటూ ఉన్నావు సాతానుడు అంటే ఏదో కొమ్ములు వేసుకొని వస్తాడు అనుకుంటున్నావు. సాతానుడు ఏ విధముగా ఉన్నాడు తెలుసా? నీ శరీరమే సాతానుడు. నీ శరీర అవయవాలను జయించినట్లయితే నువ్వు సాతానును జయించినట్లయితే. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, భోగేచ్ఛలు ఎక్కడ పుడతాయి? నీ శరీరంలోనే పుడతాయి. వాటి ద్వారా యుద్ధం ఏర్పడుతుంది నీకు. వాటిని జయిస్తే ఈ లోకాన్ని జయించినట్లే. ఈరోజు నీ చేతిని జయిస్తున్నావా? ఈరోజు నీ కాళ్ళను జయిస్తున్నావా? ఈ వ్యర్థమైన అలంకారాన్ని జయిస్తున్నావా? ఈ శరీరాస నేత్రాస జీవపడంబాన్ని జయించగలుగుతున్నావా?
నువ్వు జయిస్తే నీ శరీరమును మొదట నువ్వు జయిస్తే, రెండవది లోకాన్ని జయిస్తే, మూడవదిగా సాతానుని జయిస్తే మాత్రమే నీకు ఆ మన్నా దొరుకుతుంది, ఆ యొక్క పండు దొరుకుతుంది. ఆదాము అవ్వ పండును పోగొట్టుకున్నారు. మరలా జీవ వృక్ష ఫలములు పండు నీకు కావాలనంటే మొదట జయించే గుంపులోనూ ఉండాలి. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, అపవాది గర్జించే సింహం వలె తిరుగుతూ ఉన్నాడు కాబట్టి వాడిని జయించండి. వాడిని జయిస్తే, వాడిని గద్దిస్తే మీ యుద్ధ నుంచి పారిపోతాడని మాట్లాడుతున్నాడు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము. తల్లి, ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు, రక్షణ పొందితే నాదే పరలోక రాజ్యం అనుకుంటూ ఉన్నావు. లేదు లేదు తల్లి, ఆత్మను పొందుకుంటే నాదే పరలోక రాజ్యం అనుకుంటున్నావు. లేదు లేదు తల్లి, ఆత్మతో చెప్పిన మాట ప్రకటన గ్రంథంలో వచ్చేటప్పుడు ఆయన మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు, ఎవరికి పరలోక రాజ్యమో, ఎవరికి మన్నా, ఎవరికి కొత్త రాతి, ఎవరికి కొత్త పేరు జీవ గ్రంథములనంటే జయించిన వానికి తల్లి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు నుంచి విడిచారో జయించుకుంటూ 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 కానానులోనికి ప్రవేశపడ్డారు తల్లి. ఎవరైతే జయించలేదో వారు మార్గంలో విడిచిపోయబడ్డారు. ఎవరైతే జయించలేదో వారు నాశనం అయిపోయారు. ఎవరైతే జయించలేదో ఆకు రాలినట్లు రాలిపోయారు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? యుద్ధ రంగంలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? కానాను ప్రయాణంలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? యుద్ధము చేస్తూ ఉన్నావు. నీకు విరోధి అయిన సాతానుడితో యుద్ధము చేస్తూ ఉన్నావు. నువ్వు యుద్ధము చేయాలి. నువ్వు రక్షింపబడ్డావనంటే యుద్ధము చేయాలి. నువ్వు పడిపోవడానికి కా, నువ్వు అపజయము పొందడానికి కా, నువ్వు కడుపులోనికి వెళ్ళిపోవడం, సాతాను కడుపులోనికి వెళ్ళిపోవడానికి కా, నువ్వు పాపంలోనికి పడిపోవడానికి కాదు తల్లి. ఆయన నీకు బోధించేది, ఆయన నీకు ఆత్మనిచ్చేది, నీకు ఆయన సర్వంగా కవచమైన పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు ఇచ్చేది తల్లి. రెండంచెలు గల వాక్యాన్ని, ఆ ఖడ్గము నీకు ఇచ్చేది నీకు జయించడానికి తల్లి. ఈరోజు నువ్వు జయించగలుగుతున్నావా? ఈరోజు జయించగలుగుతున్నావా తల్లి? ఈరోజు జయించాడు యోబు, జయించాడు తల్లి. భక్తులు అనేక మంది జయించారు తల్లి. ఆ యొక్క కానానులో ఉన్నారు తల్లి. ఈరోజు నువ్వు జయించలేకపోతున్నావు. నోటి మాటను జయించలేకపోతున్నావు. కంటి చూపును జయించలేకపోతున్నావు. నీ చేతితో చేసిన క్రియలను జయించలేకపోతున్నావు. నీ కాళ్ళతో నడిచే నడతలను జయించలేకపోతున్నావు తల్లి. ఓడిపోయే స్థితిలో ఉంటున్నావు. ఓడిపోవడానికి కాదు ఆయన ఈ లోకానికి వచ్చింది. ఓడిపోవడానికి కాదు ఆయన నీ కోసం ప్రాణము పెట్టింది. ఆ గాయముల ద్వారా నీకు స్వస్థత ఇవ్వడానికి, ఆ గాయముల ద్వారా, ఆ చివరి రక్త బిందువుల ద్వారా నీ యొక్క చుట్టూ కంచెను ఉంచడానికి, యేసు రక్తాన్ని కంచిగా ఉంచడానికి తల్లి, యేసు రక్తమును కోట గోడగా ఉండడానికి తల్లి ఆయన చనిపోయారు. ఈరోజు దేవుడు నీకు వాక్యాన్ని బోధించాడు తల్లి. జయించేవారుగా ఉంచి ఉన్నావా? ఓడిపోయిన వారిగా ఉంచి ఉన్నావా తల్లి? ప్రార్థన చేసుకుందామా? ఓ యవనస్తుడా, యవనస్తురాలా, ఓడిపోతున్నావా? శరీరాశలో పడి వ్యర్థమైన అలంకారాలకు ఓడిపోతున్నావు. ప్రాణము లేని చెవులీలకు ఓడిపోతున్నావు. ప్రాణము లేని వాటికి, ఆ యొక్క దండకు ఓడిపోతున్నావు. ప్రాణము లేని ఆ పట్టీలకు ఓడిపోతున్నావు. ప్రాణము లేని ఆ బొట్టు బిళ్ళలకు ఓడిపోతున్నావు. ఓడిపోవడానికి కాదు. ఆయన అంటూ ఉన్నారు, యవనస్తులు, ఇదిగో నా చేతిలో బాణము వంటి వారు బలమైన వారు అని మాట్లాడుతున్నాడు. బలము లేని వారిగా నువ్వు కనబడుతున్నావు యవనస్తుడా. ఓ యవనస్తురాలా, అలంకారానికి ఓడిపోతున్నావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నా. జయించే వారిగా నువ్వు ఉండాలి తల్లి. జయించే గుంపులో నువ్వు ఉండాలి. విజయం సాధించే సమూహంలో నువ్వు ఉండాలి. జయించే వారిగా నువ్వు ఉండాలి తల్లి. రోజు ఇటువంటి స్థితిలో నువ్వు ఉంచి ఉన్నావు. ప్రార్థన చేసుకుందామా తల్లి? నోరు తెరిద్దామా? నోరు తెరిద్దామా? దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా అయ్యా నా తను ప్రవక్త వచ్చినప్పుడు నాకు జ్ఞానోదయం అయిందయ్యా. నాకు వాక్యము కనబడుతుంది. నా రక్షణ వస్త్రము నాకు కనబడుతుంది ప్రభువా. నేను పోగొట్టుకున్న ఆత్మను కనబడుతుంది. నేను పోగొట్టుకున్న ఆత్మ నాకు కనబడుతుందయ్యా. కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నా. సాతాను కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు తల్లి. దేవుడు దయగలవాడు కాబట్టి క్షమించి క్షమించి కనికరము పొంది ఆ కడుపులోంచి, సాతాను ఆదరణలోంచి బయటికి తీసుకువచ్చి మరలా ఆత్మనిచ్చాడు దావీదుకు. మరలా వాక్యాన్ని ఇచ్చాడు దావీదుకు.
మళ్ళా ప్రార్థన జీవితాన్ని ఇచ్చాడు దావీదుకు, మరలా పరిశుద్ధతని ఇచ్చాడు దావీదుకు, మరలా వాక్యాన్ని గుండెలో పెట్టాడు దావీదుకు. తల్లి నోరు తెరుద్దామా, తల్లి నోరు తెరుద్దామా. దావీదు అంగలారుస్తూ ఉన్నాడు, తల్లి అయ్యా అయ్యా నా యొద్ద నుంచి తీసివేయకు, నా యొద్ద నుంచి నీ ఆత్మను తీసివేయకు ప్రభువా, నా యొద్ద నుంచి వాక్యాన్ని తీసివేయకు ప్రభువా, నా యొద్ద నుంచి రక్షణ వస్త్రాన్ని తీసివేయకు ప్రభువా. ఈరోజు దేనికోసము ప్రార్థన చేస్తున్నావు సహోదరి సహోదరుడా? నీ రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటున్నావు, నీకు బాధ లేదు. నీ ఆత్మను పోగొట్టుకుంటూ ఉన్నావు, నీకు బాధ లేదు. వాక్యాన్ని పోగొట్టుకుంటున్నావు, నీకు బాధ లేదు. నీ రక్షణ అనే కంచెను పోగొట్టుకుంటున్నావు, నీకు బాధ లేదు, నీకు బాధ లేదు. జయించిన వానికే మన్నా, జయించిన వానికే కొత్త రాతి, జయించిన వానికే జీవగ్రంథములో పేరు. ఈరోజు నువ్వు ఐగుప్తులోంచి విడిపించబడ్డావు, చక్కటి సంఘములో నాటబడ్డావు. పరిశుద్ధాత్మ దేవుడు అనేక రీతిలుగా నిన్ను బోధిస్తూ ఉన్నాడు, నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. అర్థమైన రీతిలో వాక్యాన్ని నీకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. తల్లి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, నీకు సర్వాంగ కవచాన్ని ఇస్తూ ఉన్నాడు. తల్లి ఈరోజు ఆయన దగ్గరికి వస్తావా? నువ్వు కన్నీరు కార్చగలుగుతున్నావా? తల్లి పరిశుద్ధుడా, 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 నువ్వు పడిపోతున్నావు, పడిపోతున్నావు, ఈ శరీరాశలో పడిపోతున్నావు, ఈ జీవనంలో పడిపోతున్నావు. నువ్వు పడిపోవడానికి కాదు ఆయన వచ్చింది, నేను నిలబెట్టడానికి ఆయన వచ్చాడు. నీ చేత క్రియలు చేయి, నీ చేత యుద్ధము చేయించి నీకు దేవుడు సమకూర్చడానికి ఆయన వచ్చాడు. తల్లి నేను ఆశీర్వదించడానికి వచ్చాడు. తల్లి అన్ని చేతులు పైకి నోరు తెలుస్తావు, నోరు తెలుస్తూ నుంచి బయటికి తీసుకువచ్చాడు. తల్లి నీ అంతగా నువ్వు రాయలేవు, నీ అంతగా నువ్వు చేయలేవు. రెండు చేతులు పైకెత్తు, నీ చేతులు బలపరుస్తున్నాయినా, నీ చేతుల్లో యుద్ధం నీవు చేయగలిగిన ఆ శక్తి ఉంచుతాడు, ఆయన బలాన్ని ఉంచుతాడు, పరిశుద్ధాత్మ దేవుని ఉంచుతాడు. చేయి, యుద్ధము చేయి, నోటి ద్వారా యుద్ధము చేయి, ప్రార్థన చేయి. తల్లి ప్రార్థన చేయి, నోరు తెలు, నోరు తెలు. సాతాను గద్దించు, సాతాను గద్దించు. ఓ శరీరం వెళ్ళిపో, ఓ దేశం వెళ్ళిపో, ఓ జీవనమా నన్ను విడిచి వెళ్ళిపో. నోరు తెలు, నోరు తెలు, నోరు తెలు, నోరు తెలు, నోరు తెలు. సాతాను వెళ్ళిపోతూ ఉన్నా, సాతాను వెళ్ళిపోతూ ఉన్నా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు మాట్లాడుతూ ఉంటే, నువ్వు గద్దిస్తూ ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, సాతాను పరిగెడుతూ ఉన్నా, సాతాను పరిగెడుతూ ఉన్నా. నీలోంచి బయటకు వస్తూ ఉన్నా, నీలోంచి బయటకు వస్తున్నా, నీలోంచి బయటకు వస్తున్నా. యవనస్తులోంచి బయటకు వస్తూ ఉన్నా, శరీర సమర్పణలో, యంత్ర సమర్పణలో విడిచిపెట్టి మెరుపమాలను చూపిస్తున్నా, విడిచిపెట్టి మెరుపమాలను చూపిస్తున్నా. సంఘంలో ఏలుబడి చేస్తున్నా, అన్య ఆచారంలో సంఘంలో ఏలుబడి చేస్తున్నా, సాంప్రదాయంలో యేసు అధికార నామంలో, నజరేయుడైన యేసు అధికార నామంలో విడిచిపెట్టి మెరుపమాలను చూపిస్తున్నా. శంకర కంబలిన శంకరయ్య
యేసయ్యా పాపికి ఆశ్రయపురము మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభా, మనకి క్షమిస్తున్నావు నాయనా, మమ్మల్ని రక్షిస్తున్నావు నా తండ్రి. వందనాలు 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 వందనాలు.